జయశ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 4లో 1వ భాగము 3వ లేఖ. ప్రియమైన శారదా, శ్రీయుక్త శారదా చరణడే, సిల్చార్. నాయనా, నీ జాబు జమ్మూకు చేరిన రోజునే నేను అక్కడి నుండి ప్రయాణమయ్యాను. నేను కాశ్మీరుకు చేరగానే మళ్ళీ ఒక ఉత్తరం అందింది. త్రోవలో చాలా ఆలస్యం అయ్యింది. అందువలన సమయానికి సమాధానం వ్రాయలేకపోయాను. నీవు ఏమని అనుకున్నావో తెలియదు, కానీ పరిస్థితుల ప్రభావం వలన ఇలా జరిగిందే కానీ దానిలో నా దోషం ఏమీ లేదని నీవు గ్రహించి ఉంటావు. నా భార్యాపిల్లల కోసమై ఎదురు చూస్తూ త్రోవలోనే 16-17 రోజుల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. ఇక్కడకు చేరగానే పిల్లలకు బాగా జబ్బు చేసింది. మేము ఇక్కడ ఉండేందుకు నచ్చినట్లుగా ఏర్పాట్లు కూడా చేసుకోలేకపోయాము. ఉండేందుకు ఏదో ఇల్లు దొరికింది. దానితో కొంత ఊరట కలిగింది. ఇక మీదట సమయానికి జవాబులు వ్రాస్తుంటాను. బాబా, జనులు ప్రాణం లేని చిన్నరాతికో పుడిసెడు నీళ్లకో తమ ప్రాణములను సమర్పణ చేసి తద్వారా ప్రభువును, ఆయన అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు. తద్వారా తమ మనోరథాలను పండించుకుంటున్నారు. అయితే ఇదంతా ఆ రాతిలోనున్న ప్రత్యేక గుణమా, లేక ఆ నీటిలోని ప్రత్యేక గుణమా చెప్పు. అందువలన నాయనా, ఏ విధంగా చూచినా కులగురువును విడిచిపెట్టడం తగదు అని చెబుతున్నాను. గురువు ఎలాంటి వాడైనా కానీ ఆ విషయంలో చింత ఎందుకు? కృష్ణునకు గురువు అయ్యే యోగ్యత సాందీపునకు ఉన్నదా? ప్రహ్లాదునకు గురువు అయ్యే యోగ్యత చండామార్కులకు ఉన్నదంటావా? ఈశ్వరపురి గౌరాంగ మహాప్రభువునకు ఎప్పటికైనా గురువు కాగలరా? అయినా ఏమి చేయగలం? వేదాల యొక్క మర్యాదను, గౌరవాన్ని కాపాడేందుకే ఈ పద్ధతి. ఇలా చేయాల్సి వచ్చింది. అందుకే చెబుతున్నాను, నీ కులగురువు ఎలాంటి వాడైనా కానీ ఆయన వద్దనే మంత్రోపదేశాన్ని తీసుకో. ఒకవేళ అలా చేయటం నీకు మరీ బాధాకరమైతే ఆయన అనుమతి తీసుకొని పరమ గురుస్వరూపిణి అయిన అమ్మ వద్ద నుండి మంత్రోపదేశాన్ని పొందు. ఇదే ఉత్తమమైన పద్ధతి. ఈ విషయంలో ఇక ఆలోచించవలసింది ఏమీ లేదు. కృష్ణనామాన్ని తీసుకుని దానినే ప్రేమానురాగములతో స్మరించు. త్వరలో మంచి ఫలితాన్ని పొందుతావు. మీ సిల్చార్ నుండి వెలువడుతున్న ప్రజాశక్తి అనే పత్రికలో ప్రకటించబడిన ఒక వింతైన వార్తను చదివి నేను ఆశ్చర్యపోయాను. దానిని బట్టి మేకపోతు మాంసం తినాలనే కోర్కె దేవతకు ఉన్నదని అనుకోకు. అదంతా కల్పితమైన ఒక అసత్యానికి చేస్తున్న ప్రచారమేనని గ్రహించు. అమ్మ దయామయి, అందుకు అనువైన విధంగానే తన భక్తుల మీద దయ చూపుతుంది. ఈ బ్రహ్మాండమంతా ఏ తల్లిదో ఆ అమ్మకు ఒక మేకపోతును ఇచ్చి ఆమెను మరపింప చేయటమా? ఇదెక్కడి పద్ధతి? బాబా, ప్రభువును సంతుష్టి పరచాలని అనుకుంటే అహరహము ఆయన నామాన్ని స్మరించు. ఆయన పాదాలను నీ అంతరంగంలో ప్రాణప్రదంగా స్థాపించుకో. ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావు. హృదయంలో ఎప్పటికీ ఏ విధమైన జ్వాలలు, తాపములు చెలరేగవు. చల్లని నీడలో కూర్చున్న వానికి అగ్నిచే కాల్చబడుతున్న కష్టం ఎన్నటికీ అనుభవంలోనికి రాదు. నాయనా, నామం స్మరించు, సుఖంగా ఉంటావు. నామమే ప్రధానమైన సాధనము. నామమే మహామంత్రము. నామాన్ని మించిన సిద్ధమంత్రము మరొకటి లేదు. నామాన్ని ఎన్నటికీ మరువవద్దు. కృష్ణనామం తప్ప మరొక మహామంత్రమే లేదు.
ఎప్పటికైనా మనం కలుసుకుంటే అప్పుడు హృదయంలోని మాటలన్నీ చెప్తాను. నా ఆరోగ్యం అన్ని రకాల బాగున్నది. నా గురించి ఏమీ బాధపడకు. మీ అందరూ నా ప్రేమను అందుకోండి. మీ హర. కుసుమహర కుసుమహర కుసుమహర.